హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. సో టుడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ వర్చువల్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. సో ఈరోజు కంప్లీట్ డీటెయిల్గా అసలు ఏంటి వర్చువల్ రియాలిటీ అనే గురించి తెలుసుకుందాము. అండ్ వర్చువల్ రియాలిటీ అంటే మనకు వి యూజ్ ఏ స్పెషలైజ్డ్ హెడ్సెట్స్. సో ఈ హెడ్సెట్స్ మనకు మెయిన్గా యూజర్ అంటే డాక్టర్ ఇంటరాక్ట్స్ విత్ బై యూజింగ్ హెడ్సెట్స్ అండ్ ఇవి సిమ్యులేట్ అంటే మనం ఒరిజినల్ బాడీ పార్ట్ మన ముందర ఉండదు కానీ వీ రీక్రియేట్ దట్ బై యూజింగ్ టెక్నాలజీ అండ్ ఇట్ ఎన్హాన్సెస్ ద సర్జికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఈ మోడల్ చూసినట్లయితే సర్జన్స్ అనేవాళ్ళు ఈ వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ వాడుతుంటారు. అండ్ నో నీడ్ టు బీ అంటే మనం ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సిన అవసరం లేదు. వీ కెన్ బీ ఎట్ హోమ్, వీ కెన్ బీ ఇన్ ఓపీడీ రూమ్, బట్ వీ కెన్ ఆపరేట్ ఇన్ ఆపరేషన్ థియేటర్. సో దీంతో మెయిన్ ఏంటంటే మనకు అన్లిమిటెడ్ రిపిటేషన్ ఆఫ్ ప్రొసీజర్స్. అంటే ఇంతకుముందు ఏదైనా ఒక పేషెంట్కి చిన్న క్యానులా పెట్టాలంటే లైవ్ పేషెంట్ అయితేనే చేయాల్సి వస్తుండే. ఈ వీఆర్ వర్చువల్ రియాలిటీతో అడ్వాంటేజ్ అంటే మనకు బై యూజింగ్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ మనం ఈ క్యానులా ఏదైతే ఉందో అది మన కళ్ళ ముందు కనపడుతుంది. మనం డైరెక్ట్ క్యానులా పెడుతున్నామా లేదా అండ్ వీ కెన్ కమ్ టు నో మెనీ థింగ్స్. అండ్ దీనివల్ల మనకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది. పేషెంట్ డైరెక్ట్ ఉండడు కానీ వర్చువల్గా మనిషి అందుబాటులో ఉంటాడు. అండ్ దీంతో సాఫ్ట్ టిష్యూ హ్యాండ్లింగ్ అంటే సర్జరీ చేసే ఫైన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. అండ్ ఎస్పెషల్లీ కాంప్లెక్స్ సర్జరీస్ లైక్ ఆర్థ్రోస్కోపీ, ఎస్పెషల్లీ ఈ వర్చువల్ రియాలిటీ అనేది మనం ట్రైనింగ్ వాళ్ళకు ప్లస్ మనము ఆపరేషన్ థియేటర్ కంటే ముందే ఈ పేషెంట్కి ఎటువంటి ఇంప్లాంట్ వేయాలి దాని గురించి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకు 3D అనాటమీ బాగా మీరు ఈ మోడల్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఈ మోడల్లో చూసినట్లయితే మనం రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీలో ఈ 3D మోడల్ను బిఫోర్ సర్జరీ మనకు ఇలా 3D వర్చువల్ రియాలిటీ మోడల్ ముందే వస్తుంది. బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ కెన్ చెక్ ఇన్ 360 degrees అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. సో చాలామంది పేషెంట్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 0.1 mm బోన్ కూడా ఈ వర్చువల్ రియాలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇప్పుడు మీరు ఈ మోడల్ చూసినట్లయితే ఆటోమేటిక్గా రోబోటిక్ సర్జరీ చేస్తుంది. మీరు చూసినట్టయితే ఈ మోడల్లో మనకు మెయిన్గా ఇందులో 3 టెక్నాలజీ వాడాము. 1 వర్చువల్ రియాలిటీ, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, 3 రోబోటిక్ సర్జరీ. సర్జరీ చేసుకున్న తర్వాత పేషెంట్స్ మీరు ఈ మోడల్లో చూసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఈ ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీ అంటే పేషెంట్ మాతో మాట్లాడుతుంటాడు. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసేదంతా కూడా వర్చువల్ రియాలిటీ అంటే ఇక్కడ బోన్ ఎందుకు కట్ చేస్తుందో ఇక్కడ అది కనపడుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఈ పేషెంట్ కూడా సర్జరీ చేస్తున్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ టెక్నాలజీ వల్ల పేషెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఫ్యూచర్లో అనేది ఇవన్నీ మనకు ఈ విధంగా 10 daysలో 15 daysలో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్ అందరూ హ్యాపీగా ఈ పేషెంట్కి 2 కాళ్ళ ఆపరేషన్ చేశాను సో ఈ విధంగా నడుస్తూ ఉన్నారు. సో ఈ టెక్నాలజీ వల్ల పేషెంట్కి తక్కువ కోత ఉంటుంది, ప్రిసిషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫాస్టర్ రికవరీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా నడుస్తున్నారో. సో థ్యాంక్స్ టు దిస్ టెక్నాలజీ వేర్ వీఆర్ ఏబుల్ టు మేక్ పేషెంట్ వెరీ ఫాస్ట్ రికవరీ హ్యాపీ. ఈ పేషెంట్ కూడా వెరీ హ్యాపీగా సర్జరీ చేయించుకున్నారు. సో మీరు చూసినట్టయితే 3D మోడల్ వల్ల ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఇంతకుముందు చూపించినట్టుగా మనకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ జాయింట్ రిప్లేస్మెంట్గా కరెక్ట్ ఎగ్జాక్ట్ హిప్ సెంటర్ని, నీ సెంటర్ని, యాంకిల్ సెంటర్ చేయొచ్చు. అండ్ కాంప్లెక్స్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫ్యూచర్ అనదర్ 2-3 yearsలో ఫ్రాక్చర్స్ కానీ స్పైన్ డిఫార్మిటీ కరెక్షన్ కానీ ఈ వర్చువల్ రియాలిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ వర్చువల్ రియాలిటీ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ జరిగింది. దీంతో కరెక్ట్ ఎగ్జాక్ట్ అవుట్కమ్స్ ఎట్లా ఉంటాయి, ఏమైనా ఎర్రర్స్ వస్తాయో ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ డాటా డ్రివెన్ పర్ఫార్మెన్స్ అంటే ఎంత బోన్ కట్ చేస్తే 0.1 mm కట్ చేయాలా, 0.2 mm కట్ చేయాలనేది దీనివల్ల తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్లో మనకు వీఆర్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ AI
virtual reality, robotics, all are integrating for 3D anatomy, simulation, haptic feedback అనే తోటి మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఓవరాల్గా మనము రెడ్యూస్డ్ సర్జికల్ ఎర్రర్స్ ఉంటాయి, బెటర్ పేషెంట్ ఇంప్లాంట్ పొజిషనింగ్ ఉంటుంది, అండ్ ఇంప్రూవ్డ్ సర్జికల్ అవుట్కమ్ ఉంటుంది, అండ్ ఆటోమేటిక్గా మనకు అవుట్కమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మనకు దీనివల్ల వర్చువల్ రియాలిటీ వల్ల మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే కాంప్లికేషన్స్ తగ్గుతాయి, హాస్పిటల్ యొక్క బ్రాండ్ వాల్యూ బాగా పెరుగుతుంది. అండ్ మనకు ఛాలెంజెస్ ఏముంటాయంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వీఆర్ రెడీ టు డూ దట్. అండ్ ఫ్యూచర్లో కంపల్సరీగా వితిన్ నెక్స్ట్ 2030 కల్లా ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ విల్ హ్యావ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఇంకా ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్చువల్ రియాలిటీ సంబంధించినవి ఉంటే మమ్మల్ని కలవచ్చు. థ్యాంక్ యూ.